అది అన్నీ తిరుగుతూ తిరుగుతూ చివరికి ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్ళింది. కడుపు నిండా తృప్తిగా మేసింది. 2 గంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది. తదుపరి తాను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ తిరుగుతూ వాసన చూస్తూ 3వ అంతస్తులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్ళింది. తృప్తిగా తినేసింది. 3 గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది. ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి నీకు నచ్చిన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువుగారు. ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటిని చూసి ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్థం కావడం లేదు. 2, 3, 4 గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటికి చేరుకున్నాడు. నెత్తిమీద చేతులు పెట్టుకొని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్థం కావడం లేదు. ఈ వస్తువులన్నింటినీ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అన్నాడు ఆ వ్యక్తి.